ఏంటి మిమ్మల్ని మెర్సీ కిల్లింగ్ కోసం మా దగ్గరికి వచ్చారా? ఎందుకండి అంత బాధ ఏమొచ్చింది? మాకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నారు మేడం. వీడికి ముడ్డికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా కొడుకు కొడుకు అంటే మేము ఎట్లా సార్ ఉండేది? అత్తమాలకి ఎట్లాగా ఆడవట్లేదు, భర్తకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? మరి ఏంటి మేడం, ఊరికి ఫోన్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చిన భాష మాట్లాడడం ఆపై. లేదు మేడం, కరెక్ట్. ఏ కన్న తల్లి కొడుకు ఫోన్ చేయకూడదా? ఎన్నిసార్లు చేస్తారు మేడం ఫోను? వాళ్ళ మాంగారు వల్ల ఇబ్బంది వస్తుంది సార్. ఎవరు మామ? మా ఆవిడ వాళ్ళ మాంగారు. ఏ మరి నానా అని చెప్పలేవా? కోపం మీద ఒక్కడి బీగితే రై 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 అందిరు. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీరు మీతో పాటు హాల్లో పడుకోమండం అనేది ఏ మాట? అసలు అది కరెక్టే కాదు. ఇక్కడ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మరి బాబా పని ఇంటికి వెళ్ళే చెప్తా. అమ్మో చంపబడ తప్పుతా. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? సినిమాకి వెళ్తే ఫోన్లు 24 గంటలు. రోజు సినిమాకి వెళ్తారా? రోజు ఎందుకు వెళ్తారు? మాకేం పని పట్టలేదు, ఆయన జాబ్ చేసుకోవడం. రోజుకి ఎందుకు ఏమి యాక్టింగ్ సార్? మేము చెప్తాం మరి ఎందుకు ఫోన్ చేస్తాను సార్? మేము మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు? టూ మచ్ మాట్లాడితే పిచ్చ పిచ్చ అంటారు సార్. చెప్తున్నావా? మనిషి ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది చెప్తాను. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం, విజయ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. అలాగేనండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా అది? తీసుకోండి, మమ్మల్ని చంపేయండి మేడం. అయ్యో ఏడవద్దు. దేనికి పరిష్కారం కాదమ్మా. ప్లస్ ఈ వేదిక మీదకి వచ్చి చంపేయండి అనే మాట అసలు ఉండండి అమ్మా. ఇక్కడి వరకు వచ్చారు కదా, మీ సమస్య ఏంటో చెప్తే ఏదో సార్ మేడం చెప్తారు. ఏంటి మిమ్మల్ని మెర్సీ కిల్లింగ్ కోసం మా దగ్గరికి వచ్చారా? ఇష్టం లేక మీకు చావుకు ఒక దారి చూపెట్టమని అడగటానికి మా దగ్గరికి వచ్చారు, అంతేనా? మెర్సీ కిల్లింగ్ మాకు అర్థమైంది. ఎందుకండి అంత బాధ ఏమొచ్చింది? కొడుకు మేడం, ఒక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాం, ఏది కావాలంటే అది కొనిచ్చాం. ఎంతమంది? ఒక్కడే కొడుకు. గవర్నమెంట్ జాబ్ చేస్తారు, కష్టపడి. ఎవరు లేరు, ఆడపిల్లైనా మగపిల్లగాడైనా నా కొడుకే. అన్ని విధాలా అన్ని చేసాం. కాలు కింద పెట్టకుండా కదలకుండా చేసే చూసుకొని కాలేజీలో చదివించి, బండి కావాలంటే లైసెన్స్ తో సహా ఇప్పించి ఆయన కష్టపడి కొనిచ్చాడు. అన్ని కోరికలు తీర్చాము. తీరా ఒక అమ్మాయిని ప్రేమించానన్నాడు. సరే అని ఆ అమ్మాయి కోసం చచ్చిపోతానన్నాడు. పెళ్లి లవ్ చేసిన అమ్మాయిని కూడా మీరు ఎలాంటి వాళ్ళని చూసుకోకుండా చేశారా? వేరే క్యాస్ట్. ఇదంతా జరిగి ఎంత కాలం అయిందమ్మా? సుమారుగా ఎంత కాలం అయింది? ఒక 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం బండే కాకుండా అతను బండి మీద ఒక అమ్మాయిని తీసుకొస్తే కనుక ఆ అమ్మాయికి కూడా దగ్గరుండి మీరు పెళ్లి చేశారు. మీ అబ్బాయి ఏం పని చేస్తాడండి? ఉద్యోగం చేస్తున్నాడు మేడం. చదవగానే జాబ్ జాయిన్ జాబ్ చేస్తున్నాడు. చేశారంటే
వాళ్ళకి అన్ని నా కోడలికి బీరువాలో నగలు డబ్బు మొత్తం అప్పచెప్పారండి. ఇల్లు మొత్తం సర్వం ఆమెకే అప్పచెప్పాము. సో ఉన్నంతలో మీరు అమ్మాయికి అన్ని ఉన్నంతలో బాధ్యతలు అమ్మాయిని ఇచ్చారు. బాగానే చూసుకున్నాం. ఓకే. ఒక కూతురులా చూసుకున్నాం, కోడల్లా కాదు కూతురులా చూసుకున్నాం. చూసుకుంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ మేడం, ఆ కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా? ఇప్పుడు కాదు, ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఒక 4 నెలల అప్పుడు కింద ఓకే, 4 ప్రెగ్నెన్సీ అయితే మేము ఎంత ఆనందిస్తాం. మా కుటుంబంలో ఎవరున్నారు, ఒక్కడే కొడుకు, వారసులు వంశధార వారసులు లేరు కదా. మా గవర్నమెంట్ జాబ్, అబ్బాయికి జాబే, రిటైర్ అయ్యారు. మేమిద్దరం ఇప్పుడు చిన్న పిల్లల్ని చూసుకునే కదా మేము జీవితం గడిపేది. మాకెవరున్నారు ఇంకా, వాళ్ళు తప్పించి. మాకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నారు మేడం కోడలు. అయ్యో ఎందుకు? అంటే దానికి కారణం ఏమైనా ఉందేమో కనుక్కోలేకపోయారా మీరు? కనుక్కుంటే మాకొద్దు ఇప్పుడు, లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇంకా అని. ఓకే. మాకొద్దు అసలు, మీరొద్దు, మేము వేరే కాపురం పెడతాం. అరే అసలు మీ టార్చర్ మేము బళ్ళేమంటే ఏం చేసాం మేము అంటే టార్చర్? మీరు వద్దు, కడుపులో ఉన్న బిడ్డ వద్దు, వద్దు. బిడ్డని అబార్షన్ మిమ్మల్ని గెంటేయటమా? అబ్బా మా బాబుకి చికెన్ ఇష్టం, మా బాబుకి మటన్ ఇష్టం, అదొండండి, అదొండమ్మా, ఇదొండమ్మా అని నేను వండి పెట్టినా, ఆ వండి పెట్టినా మాట్లాడితే బాబు 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 అంటారేంటి? నేను నా మొగుడితో కాపురం చేసినట్టు లేదు, కొడుకుతో కాపురం చేసినట్టుంది అని అంటున్నా అమ్మాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది మేడం. అసలు నరకం చూపిస్తున్నారు మాకు. ఇప్పుడు వేరే ఉంటామని చెప్పేసి అంటున్నారు. అంటున్నారా? బయటకు వెళ్ళారా? బయటికి వెళ్తామంటున్నారు. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లే, కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నాడు. ఇంకా మీతోనే కలిసి ఉన్నారా వీళ్ళు? ఇప్పుడు ఉన్నారు, వెళ్ళిపోతానంటున్నారు. కలిసి ఉంటే పోనీ పక్కన ఎక్కడో ఇల్లు తీసుకుని దగ్గర ఉంటే మనుషులు దూరం అయినా కూడా మనసులు దగ్గర ఉంటాయేమో. అసలు మేము వద్దట, మేము మమ్మల్ని చంపేస్తాం అని ఆ కోడలు అంటుంది. అసలు వాళ్ళు వద్దు, ఆస్తి రాసిమంటున్నారు. 3 కోట్ల ఆస్తి ఉంది, ఆస్తి రాసిమంటున్నారు. ఆస్తి ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారు. వాళ్ళ చేతిలో చచ్చే కంటే మీరు చంపేస్తే వాళ్ళ చేతిలో చచ్చిపోయి ఒక్కడే కొడుకు చేతిలో చచ్చిపోవడం కంటే అంతకంటే హీరో లేదు. అయ్యో ఉండండి అమ్మా. ఏంటి బాబు హీరో లేదు మేడం. నీ పేరేంటమ్మా? చెప్పండి అమ్మా. సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం సార్. వీడికి ముడ్డికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా కొడుకు కొడుకు అంటే మేము ఎట్లా సార్ ఉండేది? ప్రతిసారి కొంచెం బయటకి అసలు నీ భాష కరెక్ట్గా లేదు, నీ భాష కరెక్ట్గా లేదు. ఓపెన్ స్టేటింగ్ లో టూ మచ్ బాబోయ్, నాకు చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? నిమిషానికి నిన్ను పెళ్లి చేసిన మిస్టేక్ తెలుసా? నిన్ను చేయడమే వాళ్ళు చేసిన మిస్టేక్. చూసుకొని చేసుకున్నాడు కదా, ఇష్టపడి చేసుకున్నావు. భర్తకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? అత్తమాలకి ఎట్లాగా ఆడవట్లేదు, భర్తకి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? మరి ఏంటి మేడం? ఊరికి ఫోన్ చేస్తే సరే, సరే, సరే. 30 ఏళ్ళు వచ్చిన భాష మాట్లాడడం ఆపై సినిమాకి వెళ్ళినా మా ఫోన్ లైట్ వస్తా ఫోన్ ఉంటుంది. చేయకూడదా? ఎన్నిసార్లు చేస్తారు మేడం ఫోన్? ఏదో ఒకసారి మీరు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కదా, ఫోన్ ఏంటి? 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తారు. భార్య ఉండగా ఎక్కడ ఫోన్ చేస్తుంది? మీరు అంతా నలుగురు కలిసే ఉన్నారు కదా. మేడం బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ రావాలి. బయటకి వెళ్ళినా కానీ, షాప్ కి వెళ్ళినా కానీ 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటది. ఏమ్మా ఎందుకమ్మా? వాళ్ళు సినిమాకి వెళ్ళారని తెలుసు కదా. ఒక నిమిషం తల్లి, నీ వైపు మాట్లాడతాం. ఆగమ్మా, రై మారిపోతున్నావు ఇక్కడ. క్లైమాక్స్ ఆగండి. క్లైమాక్స్ ఇష్టం వచ్చినట్టు అరవమాకి ఇక్కడ. నువ్వు ఇక్కడ ఎంత రాద్ధాంతం చేస్తున్నావు అంటే ఇంటి దగ్గర ఎంత సినిమా చూపిస్తున్నావు? ఓ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి చచ్చిపోతామని అడగడం ఏంటి? మీ అమ్మ నాన్న బతికే ఉన్నారా? మేడం మా అమ్మ మీ అమ్మ నాన్న బతికే ఉన్నారా? మీ వాళ్ళకి అమ్మ నాన్న కదా, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులు కదా. ఉంటున్నాను కదా మేడం, మనుషులు కాదు. ఓ పక్కన కోడలా కూడా చూడట్లేదు. ఏంటి నువ్వు అట్లాంటి న్యూస్ మాటలు మాట్లాడతావు? వాళ్ళ దగ్గర న్యూస్ మాటలు మాట్లాడారు మేడం. మా దగ్గర అమ్మ స్వప్న సూర్య వినలే. అమ్మమ్మ ఒక్క నిమిషం. నేను నచ్చపోతే విడాకులు ఇచ్చిపో బయటికి. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మరి అట్లాంటప్పుడు తల్లిదండ్రులు మా అత్త మామూలు చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయినే చూడట్లేదు నువ్వు, ఆ అబ్బాయినే చూడట్లేదు నువ్వు. అడగండి, చూడండి మేము దాని సంతానం చేస్తున్నాం కదా మేడం. నీకు ఇప్పుడు అత్త మామూలు నచ్చలా, వాళ్ళ ఆస్తి మాత్రం కావాలా? నచ్చలేదు అనట్లేదు. వాళ్ళు నీళ్లు పోసి ఆ పిల్లోడికి అన్ని చేసి అబ్బాయిని చదివించి నీ చేతిలో పెడితే నీలాంటి కోడళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళ జీవితాలు చేస్తున్నప్పుడు ఎవరైనా చేయాల్సిందే, మేము కూడా చేసుకుంటాం కదా మేడం. పిల్లలే కనలేదు కదా తల్లి, నువ్వు కడిపే తీయించుకున్న దానివి. నువ్వు తల్లి బంధం గురించి నువ్వే మాట్లాడతావు. రకంగా తీసుకున్నాం మేడం. ఇప్పుడు వద్దని ఇంకా 4 రోజులు లైఫ్ ఇట్లుంది. నీ సౌండ్ బాక్స్ పెద్దదని మాకు తెలుసు. ఒక 2 నిమిషాలు ఆగు, పద్ధతిగా వ్యవహరించు. ఈ వేదిక మీద పరిష్కారం చూపెట్టేటటువంటిది ఇక్కడ ఏదో చేపల బజార్లో అరుచుకోవటం కాదు. విను, ఇది కాకుండా మీ సమస్య ఏంటి? వాళ్ళతో బాబు బాబు అంటూ ఒక్కటే సమస్య, ఇంకా ఏంటి ప్రాబ్లం? ఆ సమస్య ఎటు పోయినా ఫోన్ చేస్తారు. ఎలా పరిచయం అయ్యాడు నాదుడు నీకు?
కాలేజీలో కాలేజ్ కాలేజీలో నీకు ఇప్పుడు వరకు 4 లేదు అనుకున్నాను, నీ నోట్లో ఉందా నీకు? సరే చెప్పమ్మా. కాలేజీలో ప్రేమించుకున్నాం సార్. ఆ, ఇక స్టడీ అయిపోయినాక తన జాబ్ వచ్చినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాడు. ఇంకా సమస్య ఏంటి? ఈ పెద్దోళ్ళతో సమస్య ఏంటి? ఒప్పుకోకుండానే ఉండాల్సింది. సమస్య ఏంటంటే ప్రతిసారి ఫోన్ చేసి టార్చర్ చేస్తారు సార్. అందరు కలిసి పడుకోవాలంటే పెళ్ళైనా కూడా ఎట్లయితుంది సార్ చెప్పండి ఒకసారి. ఎన్ని రూమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో? 4 రూమ్లు ఉంటాయి సార్, కానీ ఆయన అందరం కలిసి హాల్లోనే పడుకుందాం అంటారు. ఎవరు వీళ్ళు అడుగుతారా? అవును. ఏది మీకు ప్రైవసీ లేకుండా అక్కడే అక్కడి ఉండాలని? నుంచే మాకు ఇదైతే మేము అడగాల్సిన కోసం. ఒక్క నిమిషం మేడం, లెటర్ టెల్ ఎవ్రీథింగ్. ఇంకా అమ్మ, ఇంకా ఏంటి సమస్యలు? ఇది ఒకటి. ఇంకా ఓకే, ఫోన్లు ప్రైవసీ లేదు, ఒకే బెడ్రూమ్ లాగా ఒక రూమ్ నే వాడుకుందాం హాల్లోనే అందరం కలిసి పడుకుందాం కలిసి అంటారు. అప్పుడు మేము ఎట్లా ఉండాలి సార్? తప్పలే, చెప్పు. కొడుకు చికెన్ ఇష్టం, నా కొడుకు మటన్ ఇష్టం అంటే నేను వండి పెట్టిన వార్త నాకు చెప్తారు కదా. ప్రతిసారి కొడుకు 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 అంటే అసలు కొడుకుతో ఉన్నట్లేదు సార్. నాకు వాళ్ళ కొడుకుతో ఉన్నట్లేదు, నా కొడుకుతో ఉన్నట్టుంది. వాళ్ళు కొడుకు కొడుకు అంటుంటే అదే చిన్న పిల్లగాడు కాదు కదా సార్. పెళ్ళైనాక కూడా కొడుకు కొడుకు అంటే మరి నేనేమైపోవాలి? ఇదంతా ఒక ఎత్తు తల్లి. ఆస్తి పంచిస్తారా? 3 కోట్ల ఆస్తి ఇస్తారు, లేదంటే చంపమంటారా అనేటటువంటి మాట మేము అవన్నీ ఏం అనలేం సార్. వాళ్ళకి ఆస్తి పంచమని అడగలేదు తల్లి గురించి అసలు టాపిక్ వెళ్ళలేదు. ఓకే, నీకు ఈ 3 కష్టాలు ఉన్నాయి మెయిన్ గా మీ అత్తగారు వాళ్ళు. దానివల్ల మీరు సపరేట్ ఫ్యామిలీ డిమాండ్ చేస్తున్నారా? అవును మేడం. ఇద్దరు మీరు బతకగలరా? బతుకుతాం. వాళ్ళని ఒప్పించేస్తాం తల్లి. అంతసేపు ఇది పై పని మాట్లాడు, నువ్వేం మాట్లాడవేంది? మీ అమ్మా నాన్న ఒక నిమిషం నాన్న, మీ అమ్మా నాన్న ఇక్కడ చచ్చిపోమని ఒక్క నిమిషం వినండి. మీ అమ్మా నాన్న ఇక్కడ చచ్చిపోమని మేము అన్నాం. వాళ్ళు నీ మీద ప్రాణం పెట్టుకున్నారు, నువ్వు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నావు, ఆ అమ్మాయి నీ మీద ప్రాణం పెట్టుకుంది. ఇంట్లో ప్రైవసీ లేదు. నీకు అదే అసలు అమ్మాయిని అనడం కాదు ఇక్కడ. నీకే privacy లేదు. మంచం కిందకి వెళ్ళండి. మరి ఏం ప్రైవసీ? తల్లిదండ్రులు మించిన ప్రైవసీ ఏంద్రా ప్రైవసీ మీకు? వాళ్ళ మాంగారు వల్ల ఇబ్బంది వస్తుంది సార్. ఎవరు మామ? ఎవరు మావా? మా ఆవిడ వాళ్ళ మాంగారు. ఏంటి మీ ఆవిడ వాళ్ళ మాంగారు ఎవరమ్మా? మా నాన్నగారు. కుర్చీ ఇచ్చుకుని కొట్టేస్తున్నా. గోప మీద ఒక్కటి బీగితే రై 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 అని తిరుగుతుంది. మరి అలా పెంచారు ఎందుకయ్యా? అతి ప్రేమగా ఎందుకు పెంచుకున్నారు? మీ జీవితాలు వదిలేసి కొడుకుని ఎందుకు అలా పెంచారు మీరు? మేము హాల్లో పడుకోమన్నది హాల్లో వేరే కులస్తులైన గానీ పెళ్లి చేసి ఇంట్లో చేశారు. ఓకే, ఒక్క నిమిషం. మీరు కరెక్టా వీళ్ళు కరెక్టా అని మేము మాట్లాడాలంటే అమ్మాయి 3 ఎలిగేషన్స్ పెడుతుంది మీ మీద. బయటికి సినిమాకి వెళ్తే ఎందుకు నీకు 20 ఫోన్లు అవసరం? 10 సార్లు ఫోన్లు చేస్తావంటే 20 సార్లు చేస్తావా? ఇప్పుడు అదేం కొడుకు ప్రేమ అండి? ఒక్క నిమిషం, దాన్ని పిచ్చి అంటారు. ఒక్క నిమిషం మేడం అడిగిన దానికి ఒక్కరు సమాధానం. సినిమా కానీ వాళ్ళు బయటికి వెళ్ళారంటే 3 అవర్స్ 4 అవర్స్ రారనే కదా. నీకు 20 ఫోన్లు ఎందుకు పని? ఆ అమ్మాయి చెప్పింది అబద్ధం. 5 నిమిషాలకి గంటకి 2 గంటలకి చేయరు. అర్ధరాత్రి అయిన తర్వాత దాటిపోతే ఎక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి బయటికి వెళ్తే. నైట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా రాలేదు ఏంటి? మేము కాపలా కాస్తూ డోర్ తీయాలి. భయంతో చేసే భయంతో ఏమైందో. ఒకసారి ఫోన్ చేస్తావు లేట్ అయిపోయింది అని, ఒకసారి ఫోన్ చేస్తావు ఇంకా రాలేదేంటమ్మా? చేస్తాం అంతే. రెండో పాయింట్ ఏంటంటే అందరు ఇంట్లో పడుకుంటారట, ఎందుకు హాల్లోనే పడుకోవాలని అంటావట? హాల్లోనే పడుకుంటాం అంటే ఇద్దరు అసలు ఇంట్లో రూమ్ తలుపులు వేసుకొని అసలు ధన చప్పుడు మరి కొట్టుకుంటారో గొడవ పెట్టుకుంటారో ఏదో తెలీదు. తెల్లవార్లు ఒకటే గోల. ఏదైనా కాల్ చేసుకుని అమ్మా మీ ఎదురుకుంటా కూర్చోటం ఏంటమ్మా? ఈయన భయం ఏంటంటే వాళ్ళేమో ఇక్కడ మేడం ఆ సౌండ్ ఏంటి అని మీకు తెలుసు కదా. ఏం సౌండ్లు అవి? గొడవ పెట్టుకోవటం. అప్పుడు గొడవనే చెప్పాలి కదా. దడా 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 మన సౌండ్లు వస్తాయి అమ్మా అంటే మా వాళ్ళకి చాలా ఏం తీసుకొని కొట్టుకుంటున్నారో గొడవ చేసుకుంటారు అంతేనా? ఇంకోటి ఏంటి నాన్న ప్రాబ్లమ్? మా ఆస్తి నాకు రాసిచ్చామండి మేడం. నీకు అదొకటి ఇవ్వాలి అర్జెంట్ గా. వాళ్ళు సపరేట్ వెళ్ళిపోతారట, మీతో ఉండడం ఇష్టం లేదు. మీ అబ్బాయికి ఏం వంటలు కావాలి ఏంటని నువ్వే డిసైడ్ చేస్తావంటే ఎందుకు? చికెన్ వండు మటన్ వండు అని. ఇప్పుడు అసలు వండే కూడలు దొరికితే గొప్ప. ఇప్పుడు అందరం తింటాం కదా మేడం. సపరేట్ గా పిల్లగాడే నా కొడుకేం తినడుగా. అందరం తింటాము. అమ్మ పలానా వండు పలానా రోజు అని చెప్పేసి అని అంటాం. కానీ ఆ అమ్మాయి ఎగస్ట్రాల్ చెప్తుంది. 1కి 4 నాకు మీద ఎక్కించి చెప్తుంది. మీ అత్తగారిని అడిగాం నీ తరపు నుంచి. ఆవిడేమంటుందంటే వీళ్ళు డోర్ వేసుకొని లోపల తన్నుకుంటారండి, పోట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు ఎక్కడ విడిపోతారో అని. లేదు మేడం, మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకుని డోర్ వేసుకున్నప్పుడు మాట్లాడుకుంటాము, సరే కొద్దిసేపు గొడవ పడతాము, కాసేపు మంచిగా ఉంటాము. అదైతే నిజం. ఆవిడ భయానికి ఆవిడ నిజం, నీ భయానికి నువ్వు నిజం. మీరు ఈవినింగ్ టైం నైట్ టైం సినిమాలకు వెళ్ళినప్పుడు లేట్ గా వస్తున్నారు కాబట్టి ఎక్కడున్నారు నాన్న అయిపోయిందా లేదా అని కనుక్కోవడానికి ఒకసారి చూపించాలి. ఫోన్ ఎన్నిసార్లు చూపించు. నువ్వు అనే మాటకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఏమ్మా ఎందుకు ఒక రోజుకి ఇన్ని కాల్స్? బాబు మీ అమ్మ నాన్న ఎప్పుడు ఇంతేనా? మీ అమ్మ నాన్న అంటే మళ్ళీ కోపం వస్తుందేమో. మీ భార్య అత్త మామలు ఎప్పుడు ఇంతేనా నీతో?
అబ్బబ్బబ్బా. ఎప్పుడు ఇంతనే అంటే ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వెళ్తావు అప్పుడు కూడా ఫోన్ చాలా చేసేవారా? మిస్ కాల్స్ ఉన్నాయి సార్. అప్పుడు అంతే సార్, ఇప్పుడు అంతే. ఎవరు నువ్వు ఆన్లో ఫోన్లో ఉన్నావా? కూర్చోనాను ఆ టార్చర్ పడలేక ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెడితే ఇంటికి వచ్చినాక గొడవ, నా ఫోన్ ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టినావు నువ్వు అని చెప్పేసి. ఎన్నిసార్లు అంటూ కట్ చేస్తారు మేడం ఫోన్, ఎన్నిసార్లు అంటే ఆన్సర్ ఇస్తారు వాళ్ళకి. సరే ఇంతేనా ఇంకేమైనా ఉందా? ఏమా మీరు చెప్పిన దానికి ఆవిడ చెప్పిన దానికి ఏమన్నా ఉందా? నిజంగానే ఎన్ని ఉంది. ఫోన్స్ ఇంట్లో ఉన్నాయి? గొడవ పడుతున్నారు, నువ్వు అలాగే నెంబర్ ఆఫ్ కాల్స్ చేస్తున్నావు. వంట గురించి అమ్మ మనందరం ఇది తిందాం అని చెప్పడం బాగుంటది, ఆ అబ్బాయి అకౌంట్ లో వేసేస్తున్నావు ప్రతిసారి. ఆహా, ఏదేమైనా విజయ గారు వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీరు మీతో పాటు హాల్లో పడుకోమండం అనేది ఏ మాట అసలు ఏదైనా, కరెక్టే కాదు. ఏదైనా. తప్పే మేడం. వాళ్ళు అది కొట్టుకుంటారు, మా- ఆడుకుంటారు, ఏదన్నా వాళ్ళ వాళ్ళు ఇష్టం. మమ్మల్ని ఆస్తి రాసి చంపేస్తాం లేకపోతే అని ఇవన్నీ చెప్పేసి ఎందుకు అది ఎంత చేయండి? కరెక్ట్ ఫస్ట్ మీరు ఇలా behave చేయడం అన్ని వల్ల కోపంతో మాట్లాడుతున్న మాటలు తల్లి. నీ కొడుకు ఇదే కదా, పోనీ అమ్మాయి అంటే బయట అమ్మాయి విడిగా మాట్లాడదాం, అమ్మాయి కౌన్సిలింగ్ ఇద్దాం. ఎవరెవరిని చంపేసుకుంటారు? చంపేసే రకాలు అక్కడ. దానికి 4 లైన్లు రాసుకొచ్చి మీరు మమ్మల్ని చంపేయండి అని ఏం సెంటిమెంట్ వర్కౌట్ చేద్దాం అనుకున్నారు? ఓకే మేడం. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కింద లెక్క. వాళ్ళ అమ్మగారు వచ్చారండి, పెళ్ళప్పుడు కట్నం ఇవ్వాలి మాకు 20 లక్షలు మీరే ఎదురు ఇవ్వాలని చెప్పేసి 20 లక్షలు ఇస్తారు లేదా అని ఓ, ఇదొకటి ఉందా? వాళ్ళమ్మ వచ్చింది. ఏమా ఏమా నిజమేనా? చూడండి అవును సార్, వాళ్ళమ్మ వచ్చింది వచ్చి సార్. కూర్చుంది. అబ్బో, ఇద్దరే ఆ, టార్చర్ ఎదురు కట్నం పెడుతుంది. ఇవ్వాలంటే ఆ, వాళ్ళకి. ఎదురుకట్నం కింద 20 లక్షలు 20 లక్షలు బాగా ఇవ్వాలి. డిమాండ్ చేస్తుంది. ఇవ్వకపోతే ఊరుకోము ఏ అని బాబు చెప్పేసి. మాట్లాడవా? ఎదురుకట్నం ఇచ్చి మరీ చేసుకున్నావా ఆవిడ్ని? 20 లక్షలు ఇవ్వమని చెప్పేసి ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది మేడం. అదొక టార్చర్. చేసుకున్నాం మేడం. నువ్వు చెప్పావా పిల్లకి నీకు 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని? అప్పులో మాట్లాడుకున్నాం మేడం. ఏదో జోక్గానా సరదాగానా, లేకపోతే నువ్వు ఈ క్రైమ్ కి వెనకాల పార్ట్నర్ వా? కాదు మేడం, ఉమ్. వాళ్ళే మేము మాట్లాడుకున్నాం మేడం. ఏమో మీ అబ్బాయి తాగుతాడే, నీ డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఎట్లా మూగుతున్నాడు ఏంటి? ఏం పెంపకం అమ్మా మీది? లేదు మేడం. ఏం చేస్తాం మేడం, పెళ్లి అయిన ఆయన మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఏంటి నువ్వు చేసేది ప్రచారం? అలవాట్లు మారిపోయినాయి ఆ? పెళ్ళయ్యాకే. నానా అలా బాధ చెప్పడానికి ఎక్కడో ఒకటికి రావాలిగా. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మీరే ముందు తీసుకొచ్చి తీసుకొచ్చారు కదా నన్ను. ఇక్కడ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. అరే బాబా, ఈ పని ఇంటికి వెళ్ళి చెప్తా, అమ్మో, చంపు పడ తప్పుతా. ఏయ్, ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? అసలు ఆ పిల్లోడు కాన్షియస్ లో ఇలాంటి మాటలు లేడు. మాట్లాడి ఇక్కడి నుంచి బయటకు వెళ్తావు అనుకున్నావు స్టూడియోలోంచి? ఇంటికి నాడు నీ పని చెప్తా. ఏమి కొడుకు ఏం కోడలు ఏం మాట్లాడుతున్నావు? తప్పే లేదు, మీరు ఇక్కడికి రావడానికి తప్పే లేదు. ఇవి మొత్తం రికార్డ్ అవుతున్నాయండి, లీగల్ గా ఎలా తోలు తీయాలో మాట్లాడదాం మనం. ఇలాంటి పెంపకం మా తల్లి, ఈ పిల్లడి కోసం మీరు వెంపర్లాడుతున్నారు. మేడం పెళ్ళైనాక మారింది మేడం. పిల్లకి ఇంజక్షన్ ఆ అమ్మాయి మీద పడడం ఏంటి? ఈ పిల్లడే అలాగే ఉన్నాడు కదమ్మా. వీళ్ళిద్దరితో మీరు ఆల్రెడీ కలిసి ఉండాలనుకుంటున్నారా? ఇంత ప్రాణహాని ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నారా? ఏమా మీ అమ్మ వచ్చారా ఇక్కడికి? అవును మేడం. రమ్మనండి. ఒకేలా ఉన్నారుగా తల్లి కూతుర్లు. రండమ్మా కూర్చోండి. వీళ్ళ గొడవ ఏంటో తెలుసా మీకు? వీళ్ళిద్దరు మా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారండి. ఆ, ఎవరో ఏంటో తెలియక అంటే ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వచ్చారండి. పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా వచ్చారు. డైరెక్ట్ గా వచ్చారు. మీరు వెళ్ళలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అందుగా మిమ్మల్ని ఒప్పించుకోలేదా? ఆ, నేను యాక్సెప్ట్ చేశానండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి అసలు. కానీ తర్వాత ఒప్పుకొని చేశారు కదమ్మా. ఒప్పుకొని చేసుకుని అలా చేయలేదండి, తర్వాత ఎప్పుడో చేశారు. 20 లక్షల పంచాయతీ ఏంటి? 20 లక్షలు ఇస్తారు అన్నారండి. ఏ? ఓరి మీ అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళే ఎదురు వాళ్ళే కట్నం ఇస్తానన్నారు. మీరు అడిగారా? వాళ్ళే ఇస్తాన్నారు. వాళ్ళే ఇస్తానన్నారండి. వాళ్ళు ఎందుకంటారండి? ఇస్తానన్నారండి. వాళ్ళ అబ్బాయి మరి ఏ పెళ్ళంటే ఊరికి ఇష్టం లేదు కానీ ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారా? ఇస్తానన్నారండి. వాళ్ళు ఇస్తానన్న అడగండి. ఓకే, ఏమ్మా? ఏమ్మా అన్నారా మీరు? వాళ్ళు అనలేదు మేడం, పెళ్లి చెయ్యం మీ బాబుని ఇచ్చి అని చెప్పేసి అన్నారు. మీరు ఒప్పుకోలేదు అంటుంది ఆవిడ. లేదు లేదు, ఆమె డిమాండ్ చేస్తేనే తర్వాత ఒప్పుకుంటే ఆహా, ఈ అబ్బాయి నేను చచ్చిపోతాను, అమ్మాయి అన్నాడు కాబట్టి బ్లాక్ మెయిల్ చేశాడు పిల్లాడు. దానికి మేము ఒప్పుకున్నాం మేడం. ఇక ఆవిడ రివర్స్ అయింది, మీరు ఎదురు కట్నం ఇస్తాం పిల్లకి అంటే క్యాష్ ఇస్తామన్నారా, గోల్డ్ రూపంలో పెడతాం కోడలకి అనుకున్నారా? ఇస్తామన్నాం మేడం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారా? మరి ఎందుకు చేయలే? యాక్చువల్ గా కోడలకి మేమేం పెట్టుకోము, మేము పెళ్లి చేయలేము అంటారు వాళ్ళ, కామన్ గా వాళ్ళ ఉద్దేశం అదే. అప్పుడు అత్తగారు ఇష్టపడి ఏమంటారు, మేము ఒక 20 లక్షలు గోల్డ్ పెట్టుకుంటామమ్మా, 10 తులాలు గోల్డ్ పెట్టుకుంటామమ్మా అంటారు. అలా గోల్డ్ రూపంలో కొనేస్తే అయిపోయేది కదా. గోల్డ్ అన్ని ఇచ్చాం మేడం, అన్ని 20 లక్షలు కాకుండా గోల్డ్ అవన్నీ పెట్టారు, గోల్డ్ రూపంలో పెట్టేశారు. పెట్టాం. ఏమన్నా మీకు గోల్డ్ అయి పెట్టారా మీ అత్త వాళ్ళు? మొత్తం అన్ని చేపించింది మేడం, పిచ్చిది. ఏం చెప్పాలి మేడం? రెండు వైపులా ప్లస్ ఉంది, రెండు వైపులా మైనస్. అమ్మా, ఇప్పుడు ఒకటి నుంచి మీ పేరేమన్నారు? నేను ఒకటే అడుగుతాను, మీ అమ్మాయి తెలివి తక్కువదో మంచి అమ్మాయో తెలీదు, వచ్చిన దగ్గర నుంచి బిగ్గరగా లౌడ్ స్పీకర్ లాగా అరుస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఇతను ఉరుకుతున్నాడు. సొంత తల్లిదండ్రులను ఏమొచ్చి నా భార్య అత్తమామలా అంటున్నాడు, అమ్మ నాన్న అనుకో అనట్లేదు. అందరి సమక్షంలో ఇంటికి రండి వేసేస్తాను అంటున్నాడు. అంతకుముందు ఇలా ఉండేవాడు కాదంట, ఇలా మారిపోవటానికి మీ అమ్మాయే కారణం అంట. చెప్తారు. వెయిట్,
మీ అమ్మాయికి మీరు ఎప్పుడైనా ఈ 4 సంవత్సరాల్లో అమ్మ కాపురం నిలబెట్టుకోవటం, ప్రవర్తించటం, అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తింటికి వెళ్ళినప్పుడు ఇలా వ్యవహరించడం తప్పు అని ఎప్పుడైనా మీ అమ్మాయికి మీరు బుద్ధి చెప్పారా? చెప్పాను సార్, ఆ, చెప్పాను సార్. మీ అమ్మాయి ఎవరి మాట విన్నది సార్, ఉన్నది. కానీ ఆవిడ టార్చర్ ఎక్కువ అయిపోయింది. ఏం టార్చర్ అమ్మా? సినిమాకి వెళ్తే ఫోన్లు 24 గంటలు. ఏమో రోజు సినిమాలకు వెళ్తారా? రోజు రోజు ఎందుకు వెళ్తాం సార్? మాకేం పని పట్టలేదు, ఆయన జాబ్ చేసుకోవడం. రోజుకి ఎందుకు వెళ్తాం సార్? ఒక్కడ పీకుతా ఎక్కడ యాక్టింగ్ ఏమి యాక్టింగ్ సార్? మనం చెప్తాం మరి. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఫోన్ చేస్తాం సార్ మేము? అంత రేజే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? టూ మచ్ మాట్లాడితే పిచ్చ పిచ్చ అంటారు సార్ మీరు. నోరు మొయ్యమని చెప్తున్నామా? అమ్మో, ఎందుకు చేయాలి ఇక్కడ మేము ఎపిసోడ్? నాకు అర్థం కూడా కావట్లేదు. రెస్పెక్ట్ లేనప్పుడు ఏం కూర్చుంటామయ్యా? నువ్వు పో, వెళ్ళిపో ఇక్కడ నుంచి. మర్యాద లేకుండా మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏంటది? ఎంత చిన్న మర్యాద లేదా చెప్తున్నా కూడా. మేడం మాకేమో రెస్పెక్ట్ ఇస్తారా మేడం? వాళ్ళదే వింటున్నారా? మాకేమైనా వింటున్నారా మేడం? మాట్లాడుకు. ఆ మేడం చెప్తే సార్ చెప్తాను మాట్లాడు. మనకి అలాగే ఇవ్వరో అలా చెప్తారు. వేరే కాపురం పెట్టి దిగాను, వేరే కాపురం మీ బతుకు మీ బతుకు నువ్వు ట్రైన్ చేయవుడు పెడతాది వేరే కాపురం. సార్ మరి నా కూతుని బలి మనిషివా పశువా? నువ్వు బలి చేసి మనిషివా పశువా? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? నా కొడుకుని మార్చడానికి తల్లి బిడ్డలే కారణం మేడం. ఆగండి అయ్యా, మీరు కూడా అంత పొసెసివ్ గా ఉండకుండా ఉండి చక్కగా చూసుకొని ఉంటే బాగుండేది. పెద్దవాళ్ళ ప్రవర్తిస్తే బాగుంటది. ఇక్కడ ఆగండి, ఇంకా పసిపిల్లాడా మీ కొడుకు? పసిపిల్లాడిలా చూసుకోవడానికి ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండాలి, అన్ని చేయాలి, అందుబాటులో ఉంటే దేనికన్నా ఒక హద్దు అదుపు ఉంది. మీ అమ్మాయి పెంచినటువంటి విధానం పద్ధతి కాదు ఇది. అర్థమైందా? వాళ్ళు పెద్ద మనసు తలిచి పెళ్లికి ఒప్పుకున్నారు, వచ్చి అక్కడ కాపురం చేస్తున్నారు, వాళ్ళు ఓవర్ పొసెసివ్ గా ఉన్నారు. వాళ్ళని మార్చుకునేటటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి. చంపేస్తాము, పొడి చేస్తాము, ఏంటి మాటలన్నీ? ఆ పెద్దవాళ్ళు లెటర్ రాశారు, ఇక్కడ మేము చచ్చిపోతాం లేదంటే మాకు చచ్చిపోతే మార్గాన్ని చూపెట్టండి. మీ ముగ్గురు పేర్లు ఉన్నాయి. ముగ్గురు జైలుకి వెళ్తారు. ఆగండి, మీ ముగ్గురు జైలుకి వెళ్తారు. వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ కావాలో ఇస్తాం. మీ ముగ్గురు మాత్రం జైలుకి పంపించేట టార్గెట్. అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నీ మీద మాత్రం నేను ఇస్తాను. ఇక్కడ మా కళ్ళ ముందు మీ అమ్మ నాన్న మీద ఇంటికి రా చూసుకుంటా అని బెదిరిస్తున్నావు ఏందయ్యా? అంత మనగడవైపోయావా? వేరే కాపురం పెట్టుకుంటాం మేడం. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం. ఇడేదో సంపాదించి తీసుకొచ్చినట్టు చెత్తన్. వేరే కాపురం కావాలి మేడం. మేడం, ఇది ఫస్ట్ మాట్లాడేదమ్మా. మీరు బ్రతకటానికి 100 కారణాలు ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా మాట్లాడినటువంటి మీ కడుకు మీ కళ్ళెదురుగుంటూ ఉన్న తప్పుగా అనుకోకండి, చనిపోయినా ఒకటే. ఎందుకు? ఏం ఉద్ధరిస్తాడు? ఈరోజు మేము గడ్డి పెట్టో, బతుమాలో, వామాలో, బుద్ధి చెప్పో, మీరు నేర్పించినటువంటి కొన్ని బుద్ధులు, ఒక మానవతా ధర్మంతో బ్రతకటం ఎలాగనేది మేము 4 మాటలు చెప్పినా కూడా ఈ బండి ఎక్కువ కాలం పట్టాల మీద ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే కనుక అటువైపు నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్ అలాంటిది. ఒక్కరు కాదు, 2 ఆడవాళ్ళు అక్కడ. ఈరోజు మీకు అమ్మ నాన్న అనేటటువంటి మాట అంటానికే నీ కొడుకు ఈరోజు సిగ్గుపడుతున్నాడు అంటే ఏ స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో అతను బ్రెయిన్ వాష్ జరగబడింది అనేది చూద్దాం. పెద్ద గీత ముందు చిన్న గీత. నేను ఎప్పుడు ఇదే అంటా ఉంటా. ఎందుకు ఈ మాట అంటా ఉంటానంటే కనుక అతిగా ప్రేమించి అతిగా గారాబం చేసుకుని ఎప్పుడు కూడా కొడుకును కానీ కూతురు కానీ చంకనెత్తుకుని జీవితాంతం మన కళ్ళు ఎదుర్కొంటా ఉండాలి అని అనుకోవటం కూడా తప్పేనమ్మా. ఇలాంటి తల్లిదండ్రులు ఆ విధంగా ఆశించడం కూడా తప్పే. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినటువంటి పక్షుల్ని మీరు పట్టుకుని గూట్లో పెట్టలేరు, అవి ఎగురుతూ ఉంటాయి. మీరేమనుకున్నారు? ఎక్కడికక్కడ సై అంటే సై అనుకుంటే కనుక కొడుకు మంచోడైపోయి మీ పాదాల దగ్గర ఉంటాడేమో, కష్టం వచ్చినా కన్నీటి తుడవటానికి ఒక కొడుకు వచ్చి ముందు నిలబడతాడేమో, అనారోగ్య సమస్యలు వస్తే చూసుకుంటాడేమో అని చెప్పి మీ తల్లిదండ్రులు అందరూ కూడా బరువు బాధ్యతలు అన్ని పక్కన పెట్టేసి వాడు ఏదంటే అది చదువుకుంటే చదువుకున్నాడు, చదువుకోకపోతే చదువు అటకెక్కిస్తే ఆ విధంగా ఉంటాడు. బండి కొనిమ్మంటే బండి కొనిచ్చారు. బండి మీద అమ్మాయిని తీసుకొస్తే కనుక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఎదురు కట్నం ఇంకో కట్నం 20 లక్షలు కాదు 50 లక్షలన్నా తిరిగిస్తాం. ఎక్కడైనా కూడా దేనికైనా కూడా ఒక హద్దు అదుపు అనేది ఉంది. ఈ విధంగా మెట్లు ఎక్కుతున్నాడు నా కొడుకు. రేపొద్దున ఏం చేస్తాడో, మన పరిస్థితి ఏంటో, ఆస్తి కావాలని అడుగుతాడేమో, ఆస్తి ఇవ్వకపోతే చంపి పోగులు పెడతాడేమో. ఈ భయం ఉండాలమ్మా, ఒక ఆలోచన ఉండాలి. ఏది కావాలంటే అది ఇచ్చేస్తే కనుక ఈ విధంగానే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎంతకాలం ఓకే ప్రేమించినటువంటి పెళ్లిని మీరు ఆశీర్వదించి పెళ్లి చేశారు, అంతవరకు అర్థమైంది. ఎంతవరకు మీ గుప్పిట్లో పెట్టుకుంటారు? ఎంతవరకు ఆ యోగక్షేమాలు అనేటటువంటిది కళ్ళెదురుగుంటా జీవితాంతం కనిపించాలని మీరు కోరుకుంటారు? బయటకు వెళ్తేనే భయం, ఇంట్లోకి వస్తే భయం, బయట సినిమాకి వెళ్తే కనుక తిరిగి ఎలా వస్తారు అనేటటువంటి భయంతో ఒక 100 సార్లు ఫోన్ చేస్తారంట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకోకుండా, వాళ్ళిద్దరు ఎక్కడ కొట్టుకునే బ్యాచ్లే అనిపిస్తున్నారు, వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవటం తప్ప
వాళ్ళు ఒకరినొకరు ఒక 10 నిమిషాలు కూడా వదలలేనటువంటి ఆ బ్యాచ్ వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే వచ్చేటటువంటి శబ్దాలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారేమో మీరు భయపడుతున్నారు. ఏమైనా అర్థం ఉందమ్మా? రేపొద్దున పిల్లలు కన్నా తర్వాత కూడా మొత్తం 5 ఒకే హాల్లో ఉంటారా? ఆ అమ్మాయి అంత విపరీత బుద్ధితో మాట్లాడుతుందంటే ఒకటి ఆ అమ్మాయి పెంపకం లోపం, రెండోది ఆ అమ్మాయి ఆలోచనలో లోపం, మూడోది ఆ అమ్మాయి వ్యక్తిత్వం లోపం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఆ అమ్మాయి అసలు ఒక కూతురుగా కానీ, ఒక కోడలుగా కానీ, ఒక భార్యగా కానీ, ఒక స్త్రీ కానీ ఎటువంటి అర్హత లేనటువంటి ఒక అమ్మాయిని నీ కొడుకు సెలెక్ట్ చేసుకున్నాడు. ఏమైంది? పెళ్ళి అయ్యింది. ఇప్పుడు ఏం చేయగలరు మీరు? 24 గంటల పాటు అక్కడ కాపు కాసుకుంటూ వాళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఇంకో విధంగా చూస్తే కనుక ఆ అమ్మాయి బ్రహ్మరాక్షసులా తయారైంది. ఈరోజు కొడుకుని ప్రేరేపిస్తుంది, చంపేసే, డబ్బులు ఇస్తే ఇచ్చారు లేదంటే చంపేసే అంటున్నారు. ఆ కొడుకు నోటి వెంట ఆ మాట వినలేక ఈరోజు వాడి చంపేది ఏంటి, మీరే మా జీవితానికి ఒక అంతం పలకండి అని చెప్పి మీరు మాకు లెటర్లు ఇవ్వటం ఏంటి? బ్రతకటానికి 1,00,000 కారణాలు ఉన్నారు. మీరు ఏదైతే న్యాయ ధర్మం చేయాలనుకున్నారో ఆ న్యాయ ధర్మాలు అన్నీ చేశారు. మీ కొడుకుని ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు. ఇక్కడ వరకు మీ బరువు తీరినట్టే. ఆ ఎదిగిన చెట్టు ఆ గాలికి ఉంటుందా, ఇంకో చోటకి ఎగిరిపోతుందా అనేటటువంటిది మీ చేతుల్లో లేనటువంటి అంశం. ఏం చేసి కుటుంబాన్ని మార్చమంటారు మీరు? ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినద్దంటే అతను వెండు. ఎందుకంటే నీ కొడుకు ఒక వ్యక్తిత్వం లేదు. చదువైతే నేర్పించారు కానీ వ్యక్తిత్వం, బుద్ధి నేర్పించలేదు. అతనికంటూ ఒక వ్యక్తిత్వం లేదు, ఒక ఆలోచన లేదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, నీ కొడుకు మీ దగ్గరికి కావాలి అని అనుకుంటే ఒక్కదానికి మెంటల్గా డిసైడ్ అయిపోండి అమ్మా. ఒకటి, చచ్చిపోకూడదు. భగవంతుడు ఎంత ఆయుష్ ఇస్తే కనుక అంత ఆయుష్ బ్రతకాలి. మాకు ఉండేటటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కంప్లీట్గా మా సర్వస్వం, మా హక్కు, మా గుప్పెట్లో ఉంటుంది. ఇందులో రూపాయి పావలా కూడా అతనికి ఇచ్చేటటువంటి దానికి అవకాశం లేదు. ఆ అమ్మాయి అరిచి గీ పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. బయటికి వెళ్ళి బతకాలనుకుంటారా? బ్రతకనివ్వండి. ఎందుకు మన పక్కనే కూర్చోపెట్టుకుని, మన పక్కన కుర్చీ వేసుకుని కూర్చోపెట్టుకుని వాళ్ళని ఉద్ధరించేది ఏంటి మనం? ఏ సూర్య, ఏ స్వప్న, మీ పేరేంటమ్మా? నాగలక్ష్మి. వాళ్ళ బాధ మీరు ఏడుపు అనేటటువంటి మాట నమ్ముతారో, ఆలోచిస్తారో, ఊహించుకుంటారో నాకు తెలియదమ్మా. ఆ కన్నీళ్ళు మంచివి కాదమ్మా. ఇక్కడ ఎవరైనా కూడా ఒక చేతకాని దద్దమ్మ ఉన్నాడు అంటే కనుక కొడుకే. మళ్ళీ అది తిరిగి ఎక్కడ పోతుందంటే పెంచినటువంటి విధానానికి పోతుంది. ఏం పెంచారు వాళ్ళు? వాడికి బుద్ధి నేర్పించారా, మర్యాద నేర్పించారా, పెద్దలంటే గౌరవం నేర్పించారా? ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి పరువు తీస్తారా? మిమ్మల్ని చంపి పోగులు పెట్టకపోతే నా పేరు సూర్య కాదని చెప్పి ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంత దమ్ము ధైర్యం! ఆ మాట తప్పు. ఆ మాట నేర్పించింది ఎవరు? నీ కూతురు. ఏమన్నా ఇంగితం, ఒక ఆలోచన, ఒక భక్తి, భయం ఏమన్నా ఉందమ్మా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారు? 20 లక్షలకు ఎదురు కట్నం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు ఇక్కడ. వాళ్ళు కొడుకుని ఒక విధంగా పెంచి ఫెయిల్ అయ్యారు, నువ్వు మీ కూతుర్ని ఒక విధంగా పెంచి ఫెయిల్ అయ్యావు. ఇద్దరు ఫెయిలియర్స్. ఇక్కడ ఎవరన్నా ఫెయిలియర్స్ ఉన్నారంటే ఇరువైపుల తల్లిదండ్రులు ఫెయిలియర్స్. ఒక ఆడపిల్లకి ఫస్ట్ నేర్పించవలసింది ఏంటంటే ఒక ఇంగితాన్ని నేర్పించాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటారు, స్వీయ నియంత్రణ. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ప్రవర్తించాలి, ఎక్కడ ప్రవర్తించకూడదు, ఎక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఆలోచించకూడదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది నేర్పించేటటువంటి బుద్ధులు ప్రధానంగా నేర్పించవలసినటువంటి వ్యక్తి తల్లి. ఇప్పుడంటే మీరు తలాడిస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి మాట తీరు ఎలా ఉందో మీ మాట తీరు కూడా అలాగే ఉండే. ఆ అమ్మాయి డబ్బులు అనే బిజినెస్ వ్యవహారంగా మాట్లాడింది, ఆస్తి కావాలి అనే విధంగా మాట్లాడింది. మీరు కూడా 20 లక్షల మాట మాట్లాడుతున్నారు. మీ ఇద్దరిని చూసుకుంటూ అతనేమో వచ్చి ఊగిపోతున్నాడు పైనుంచి కింద వరకు. అప్పుడు వరకు మాట్లాడలేనటువంటిది అమ్మా నాన్న మాట్లాడినటువంటి వ్యక్తి ఆస్తి ఇస్తారా, ఇంటికి వచ్చే లోపల చంపేయమంటారా అని మాట్లాడుతున్నాడు. ఏ కాలంలో ఉన్నావమ్మా? ఏ కాలంలో ఉన్నావు? సరే, మీకు ప్రైవసీ కావాలి, వాళ్ళు విపరీతంగా మీ మీద ఫోకస్ పెట్టారు, వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ లేకుండా ఉంది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ ఇప్పుడుకొచ్చి పిల్ల లేదు, జల్ల లేదు, ఏమీ లేదు, కాబట్టి మాకు ప్రైవసీ కావాలి. ఎస్, దాని సానుకూలమైనటువంటి వాతావరణంలో, ఒక నమ్మకం ఇచ్చేటటువంటి వాతావరణంలో మేమిద్దరం తలుపులు వేసుకుని ఒక రూమ్లో ఉన్నా కూడా మేము సేఫ్టీగా ఉంటామని చెప్పి ఒక నమ్మకాన్ని ఆ పెద్దవాళ్ళకి కలిగించండి. వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. మేము బయటకి జాగ్రత్తగా వెళ్తాం, జాగ్రత్తగా వెనక్కి వస్తాం, రోజు సినిమాలకు పోవనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీ దారిని మేము వదిలేస్తారు. వాళ్ళకి ఒక భరోసాని ఇమ్మనండి. మీ అమ్మాయి ద్వారా తల్లిదండ్రులకి అమ్మ నా అత్త మామ మీరిద్దరు మా గురించి ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదు, మీ కొడుకుని పువ్వుల్లో పెట్టుకున్నట్టుగా నేను చూసుకుంటాననే నమ్మకాన్ని, భరోసాన్ని ఇమ్మనండి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే దగ్గరుండి పక్కన ఇంకొక ఇల్లు ఏదైనా రెంట్ తీసుకుని అక్కడ పెడతారు. ఒకటి స్వప్న, తెలిసి మాట్లాడేవో తెలియక మాట్లాడేవో నాకు తెలియదు,
నువ్వు మాట్లాడేటటువంటి తీరు తల్లిదండ్రులను అవమానించే విధంగా ఉందనేటటువంటి కోపంతో నీ మీదకి నేను చాలా కోపంగా వచ్చా. కానీ నీ దగ్గర నుంచి నేను ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా, ఇప్పటికైనా ఒక ఆలోచన వచ్చిందా, ఒక కనువిప్పు వచ్చిందా? కరెక్టే, నాకు వాళ్ళు ప్రైవసీ ఇవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి ఏం మర్యాద ఇచ్చాను, వాళ్ళ గురించి ఏ క్షణం ఆలోచించాను, నా మగుడిని అనవసరంగా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకి దూరంగా లాగేసేయటం వల్ల వాళ్ళకి ఇంకా ఇన్సెక్యూరిటీ, అభద్రత పెరిగిపోయింది. ఆ అభద్రత వల్ల ఈ వయసులో ఉండేటటువంటి వాళ్ళు ఇంకా భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అర్థం కావట్లేదా నీకు? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మకి మీ నాన్నకి ఎంత గౌరవం ఇస్తావో మీ అత్తమామలకు కూడా అంతే గౌరవం. ఆ ఆస్తి ఎక్కడికి పోదు, అతను ఒక్కడే కొడుకు, ఆస్తి ఫైనల్గా మీ దగ్గరికే వస్తుంది. కానీ ఆస్తి కంటే 100 రెట్లు ముఖ్యమైనటువంటిది ఏంటంటే అభిమానం, ప్రేమ, ఆప్యాయత. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా దొరకనటువంటి అంశాలు నువ్వు నేర్పిస్తే నేర్చుకునేటటువంటి మగాడు నీ పక్కన కూర్చున్నాడు కాబట్టి నేను నీ ద్వారా వస్తున్నాను, అతనికి చెప్పట్లే. ఎందుకంటే అతను భగవంతుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ చిన్నది, ఆ బ్రెయిన్కి ఎక్కువ ఎక్కదు. అతనికి ఎక్కేటటువంటి మొత్తం ఏదన్నా ఉందంటే నీ ప్రేమ ద్వారా ఎలాగైతే అతను గెలుచుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చా 4 సంవత్సరాల ప్రయాణం, ఆ ప్రేమ ద్వారానే అతనిలో ఒక ఇంగితాన్ని నేర్పిస్తే వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇస్తాడు, లేదంటే వాళ్ళు చనిపోతారు. తల్లి, నిజంగా మీ ఇద్దరి పాదాలకి నమస్కారం పెడుతున్నా. ఒక తల్లిదండ్రులుగా ఇక్కడికి రావటం వల్ల తల్లిదండ్రుల కష్టాలు ఈ రోజున ఎలా ఉన్నాయనేది మా ప్రేక్షకులకు మేము తెలియజేయగలిగాం. కౌన్సిలింగ్తో అయిపోయే ప్రాబ్లం మీది. మీ ద్వారా వాళ్ళకున్న కష్టం ఏంటంటే మీకు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. ఓవర్ పొసెసివ్నెస్, కోర్టులో జైల్లో వేయాల్సినంత ఆలోచన విధానం వీళ్ళది. మీ ఆలోచన విధానం సార్ కౌన్సిలింగ్తో అయిపోద్ది, వీళ్ళ ఆలోచన విధానానికి నేను జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. మేము చాలా ఓపికగా వింటాం, కొన్ని సందర్భాల్లో అరుస్తారు. మా దగ్గరే మా మీదే అరిచే రేంజ్లో వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. దానికి ఆజ్యం పోయడానికి సరిపడా ఆవిడ అక్కడ ఉంది. అంటే వీళ్ళ ముగ్గురు క్రిమినల్స్ కంటే రేపో మాపో మీరు ఇలాగే ఉంటే వాళ్ళు క్రిమినల్స్ అయ్యేవాళ్ళు. వాళ్ళు క్రిమినల్స్ అవ్వకుండా ఆపారు తల్లి మీరిద్దరు ఈ స్టేజ్ మీదకి రావటం వల్ల. మీరిచ్చిన లెటరు ఈ రోజున ఒక ఎగ్జాంపుల్. మిమ్మల్ని మేము కాపాడడానికి ఒక ప్రహరీ కింద లెక్క. మీరు మీ కష్టం తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చారు, కానీ కష్టమే లేకుండా చేస్తాం. ఈ ఎపిసోడ్ నిజంగా ప్రతి తల్లిదండ్రులు చూడాలండి. ఈ రోజున కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని. తల్లిదండ్రుల కష్టార్జితం, ఆయన జీవితకాలం సంపాదించిన 3 కోట్ల ఆస్తి కోసం ఈ రోజున కొడుకు సొంత తండ్రిని పేరు పెట్టి పిలవడం పక్కన తండ్రి అని పిలవడం మానేసి నాన్న అని, మా ఆవిడ వాళ్ళ మామగారు అనే స్టేజిలో ఒక క్యారెక్టర్ పడిపోయింది. మీరు ఇప్పుడు నాకు ఆస్తి ఇస్తే నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని చంపి పడేస్తాను అని మాట్లాడే రేంజ్కి ఒక భర్తని ఒక భార్య క్రియేట్ చేసింది, ప్రిపేర్ చేసింది. మేబీ మీ అమాయకమైన మెంటాలిటీకి ఏమనిపిస్తుంది అంటుందంటే, కొన్ని ఊళ్ళల్లో కానీ విలేజెస్లో కానీ భార్య ఏదో మందు పెట్టేసింది, ఆవిడ ఈవిడ కలిపి ఈయనకి మందు పెట్టేశారు. వీళ్ళ ఆలోచన విధానాలు అలాగే ఉంటాయి తల్లిదండ్రులవి కామన్గా. కానీ వాళ్ళు అలా అనుకోకుండా, బాబోయ్ మేము ఈ కష్టం పడలేకపోతున్నాం, మమ్మల్ని సేవ్ చేయండి, మమ్మల్ని రక్షించండి అని ఇక్కడ దాకా వచ్చారు. ముందుగా తల్లిదండ్రులకి చెప్తున్నాను, మీ పిల్లలు ఎంతవరకు అంతవరకే మీ బాధ్యత. ఇండియాలో తల్లిదండ్రులు 100% మారాలి. ఈ రోజున ఏ కొడుకు ఏ కోడలు మీతో కలిసి ఉండడానికి రెడీగా లేరు. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ వాళ్ళకుంది. అలాగే మీ ఆస్తుల్ని అడిగే హక్కు కూడా ఇలాంటి వాళ్ళకి లేనే లేదు. ఏ కొడుకులకి లేదు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని అడిగే రైట్స్ ఏ కొడుక్కి, ఏ కోడలికి, ఏ కూతురికి, ఏ అల్లుడికి లేవు. ఇది ఫిక్స్. మీకు తెలియక మీరు భయపడుతున్నారు తప్ప, మీ ఆస్తి మీరు గుడులకి రాసుకుంటారో, గోపురాలకి రాసుకుంటారో, ఏమన్నా చేసే రైట్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు ప్రేమగా చూసుకుంటారో, మీ తదనంతరం మీ ఖర్చులు పోను, మీ హాస్పిటల్ పోను, ఏవైతే మిగులుతాయో అవి రేపు రోజున ఎవరికి చెందాలని ఒక వీలునామా రాసుకోండి. ఇక్కడ ఒక్కడే కొడుకు కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఈయనకు వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇలాంటి కొడుకు ఇవ్వాలా? నేను అడుగుతున్నాను. మీరు కష్టపడి సంపాదించుకున్నది, మంచి అనాథ పిల్లలు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి దాన ధర్మాలు చేసుకోండి నచ్చితే. నేను ఈ మాట అంటున్నంత మాత్రాన మీరేమి రాయరు నాకు తెలుసు, కానీ తల్లిదండ్రులు మీ ఆస్తులు మీ దగ్గర ఉంచుకోకపోతే ఇదిగో క్రిమినల్స్ లాగా తయారవుతారు. రేపటి రోజున మిమ్మల్ని చూసేది ఆ ఆస్తి మాత్రమే. ఓ పనోళ్ళని పెట్టుకోవాలన్నా, ఎవరిని పెట్టుకోవాలన్నా మీ దగ్గర ఆస్తి ఉంటేనే మిమ్మల్ని ఎవరన్నా చూస్తారు.
అర్థమవుతుందా? వీళ్ళే ఉండాలి, ఇలాగే ఉండాలి, మాతోనే ఉండాలి, ఈ కూరే వండాలి, ఇది కాదు లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉందని ఎలా అంటున్నానో, మీ జీవితాల్లో బలవంతంగా ప్రేమించమని అడిగే రైట్స్ ఎవరికీ లేవు. మీ ఆస్తి మీ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. అర్థమవుతుందా? ఆస్తిని అడిగే హక్కు వాళ్ళకి ఎలా లేదో, వాళ్ళు మా దగ్గరే ఉండాలి, ఇలాగే తినాలి, ఇలాగే బతకాలనే రైట్స్ మీకు లేవు. దేవుడు వాళ్ళకో లైఫ్ ఇచ్చాడు, మీకో లైఫ్ ఇచ్చాడు. మీ బాధ్యత ఏంటి? ఇష్టమైన పిల్లాడికి ఇష్టమైన భార్యని ఎలా అలా ఏరుకోరి తెచ్చారు. అర్థమవుతుందా? ఇక్కడ మాకు అందరికంటే తల్లిదండ్రులుగా మీరే మాకు ఇంపార్టెంట్. సార్ ఇంతసేపు మాట్లాడింది మిమ్మల్ని సేవ్ చేయటం కోసం. మీ ఆలోచన విధానం మార్చుకోండి. పిల్లాడు వద్దు మారేదాకా, ఎలా మారాడు, ఎప్పుడు మారాడు అనేది మీకు తెలుస్తుంది. ఆ సూసైడ్ లెటర్ మా దగ్గరే ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అన్యాయం జరిగిందని మాకు తెలిసిన, వీళ్ళు మీ ఇంటి సరౌండింగ్కి వచ్చారని తెలిసిన, మీరేమని వచ్చారు ఇక్కడికి? మా పిల్లాడు మా దగ్గర ఉంచండి, కోడల్ని పిల్లాడిని అని. నో, వీళ్ళ ఆలోచన విధానానికి మాకు ధైర్యం లేదు మీ దగ్గర ఉంచటం. మీ ప్రాణాలు ఏ రాత్రి కన్నా ఏమన్నా అవుతాయి. అర్థమవుతుందా? ఇక్కడికి తీసుకొచ్చారో అక్కడికి తీసుకొచ్చారో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో అనో కాదు, వాళ్ళు క్రిమినల్స్గా మారబోతున్నారు. రెక్కలు వస్తున్నాయి వాళ్ళకి. బ్రెయిన్లో ఆలోచన విధానం వచ్చింది. ఆ గొంగళి పురుగు కాస్త సీతాకోక చిలకగా మారటానికి అది పాజిటివ్గా నేను చెప్పడం, కానీ ఇక్కడైతే క్రిమినల్స్గా మారటానికి వీళ్ళకి రెక్కలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. వద్దు, వాళ్ళు మనుషులుగా బతకనిద్దాం. వాళ్ళు క్రైమ్ పర్సంటేజ్ ఆలోచన విధానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లీగల్గా ఎలా బుద్ధి చెప్పాలో నేను మాట్లాడతాను. మీరు కొంతకాలం కాదు తల్లి, ఈరోజు మా వాళ్ళ టీంని ఎవరినైనా ఇచ్చి పంపిస్తాం, వాళ్ళ సామాను వాళ్ళు తీసుకొని బయటికి వెళ్తారో వెళ్ళరో తర్వాత సంగతి. వాళ్ళు ఎళ్ళను అన్న సామాను బయట పడేయండి. అది మీరు చేయాల్సిన పని. నా పిల్లోడు నో, వద్దు. మీరు బతకండి ఫస్ట్. ఇప్పుడు లైఫ్ ఉంది మీకు. హ్యాపీగా ఒక వంట అమ్మాయిని పెట్టుకోండి, హెల్దీ ఫుడ్ వండించుకోండి, కాలు మీద కాలు వేసుకొని తిరగండి, తీర్థయాత్రలకు వెళ్ళిరండి. మీ డబ్బుని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. మీ డబ్బును అడుగుతున్నారని భయం, మిమ్మల్ని ఏమన్నా చేస్తారని భయం, మీ పిల్లలు ఇక్కడే ఉండాలని. ఇక్కడ వద్దు, మీ డబ్బు ఇక్కడ ఎవరు అడగట్లా, ఇవ్వాల్సిన హక్కు లేదు, ఇవ్వాల్సిన బాధ్యత లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా అడిగితే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మా టీం మీ వెనకాల ఉంటుంది. కనీసం ఒక 1 month ఎవ్రీడే మీకు ఫోన్ చేస్తామమ్మా, తర్వాత అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, మేము బాగానే ఉన్నాం మేడం అని చెప్పండి. రేపు వీళ్ళ సామాను బయటపడేయండి. వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళనివ్వండి. వాళ్ళు రాకపోతే బయటపడేయండి. ఇమ్మీడియట్గా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, వచ్చి సామాను తీసుకెళ్ళమని. లేదా మేము అందుబాటులో ఉంటాం. మీకు ప్లీజ్ తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు కనుక ఆస్తి పంపకాలు చేయాలి అనుకుంటే ముందుగానే పిల్లలకి ఎవరెవరికి ఎంత ఇచ్చేయాలో ఓ 70% ఇచ్చేసి మిగతా 30% మీ దగ్గర ఉంచుకోండి. ఉన్నదే ఒక గిలక్కాయ మేడం ఎట్లా పంచాలి అంటే పంచొద్దు. వీళ్ళు కష్టపడి సంపాదించుకోవాలా, వీళ్ళు పోషించుకోవాలా, వీళ్ళ జీవితాలు వీళ్ళకున్నాయి. వీళ్ళు మిమ్మల్ని అడిగే రైట్స్ లేవు. అది వారసత్వ ఆస్తి అయినా మీ తదనంతరం ఇవ్వండి, ఉన్నది చిన్నదైతే. ఇలాంటి కొడుకుల కోసం మీ జీవితాలను పణంగా పెట్టొద్దు. అలాంటి కోడళ్ళ కోసం జీవితాలను పణంగా పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ విషయానికి వస్తే మీకు నమస్కారం. అమ్మో, మాకే కోపం. అసలు ఎంతలా తీసుకొచ్చారంటే మీరు, ఏం గొంత పిల్లది, ఏం ఆలోచన నీది, ఏమి చీడ పురుగులు అంటారు తెలుసా నిజంగా మిమ్మల్ని. సమాజంలో ఏ రకంగా పనికొస్తారు మీరు? అమ్మ మహాతల్లి, తల్లిదండ్రుల్ని చూడలేనోడు రేపొద్దుట భార్యను చూస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆ అబ్బాయి ఈరోజు నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, నిన్న మొన్న కదా అమ్మ అని తిరిగినోడు. మీరు ఎంత నోరు జారిపోతున్నారంటే పదాలు, ఇంత దారుణమా? వాళ్ళు పెట్టిన గోల్డ్ తీసి అక్కడ పెట్టు ఫస్ట్. 20 లక్షలకి 15 లక్షల దాకా గోల్డ్ పెట్టిందంట ఆవిడ. నీకు గోల్డ్ లెక్కలేదు, క్యాష్ లెక్క. క్యాష్ ఇవ్వలేదని సినిమా చూపిస్తున్నావు ఇంట్లో. నీ క్రూయాలిటీ కదా ఫస్ట్ బయటపడింది. ఏమి హక్కు ఉందని మీకు? వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు అన్న మాట ప్రకారం 20 లక్షలు అడిగే హక్కు. అమ్మ మీరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి, మా టీం ఎవరన్నా వస్తారు. పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరి దగ్గర నుంచి మీకు ప్రాణహాని ఉంది, ఆ లెటరు ప్లస్ ఈ వీడియో చాలా ప్లస్ పాయింట్ మీకు. ఎందుకంటే మీ కోడలు మీ అబ్బాయి 2-3 సార్లు నోరు జారేశారు. ఆస్తి ఇవ్వకపోతే చంపేస్తాం, ఆస్తి ఇవ్వకపోతే చంపేస్తాను. ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అదేనమ్మా, అందుకే అట్లాంటి వాళ్ళని అసలు ఇంట్లో పెట్టుకోవద్దు. ఆ సరౌండింగ్కి వీళ్ళు రావద్దు. ఆ సరౌండింగ్లో తిరుగుతున్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. నువ్వు వాళ్ళ ఆస్తిని అడిగే హక్కే లేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అలాంటి చీడ పురుగులతో కాపురం చేయడం నీ బాధ్యత. లేదా నువ్వు ఏ రోజైతే ఆ అమ్మాయిని వదిలేస్తానని నీ నోటెమట డైలాగ్ వస్తుందో వాళ్ళిద్దరు ఒరిజినల్ విశ్వరూపాలు అప్పుడు చూద్దు. కానీ
మీ ముగ్గురు మీద అయితే ఒక కంప్లైంట్ రేస్ చేసి ఉంచుతాం పోలీస్ స్టేషన్ లో. ఏ రోజన్నా రేపు వెళ్ళి సామాన్ తీసుకొని సపరేట్ ఫ్యామిలీ కావాలని అడిగారుగా, మీ కోరిక కూడా తీరుస్తున్నాం. ఆ మహాతల్లి అడిగింది కదా సపరేట్ ఫ్యామిలీ మాకో లైఫ్. మీ అమ్మ దగ్గర నుంచి వాళ్ళు బతికున్నా సచ్చినా మీకు ఫోన్ కూడా రాదు. ఆ తర్వాత చూద్దురు ఆ నరకం ఎట్లా ఉంటుందా అని. మనుషులు ఉన్నప్పుడు మీకు మనుషుల వాల్యూ తెలియదు, అందులోనూ తల్లిదండ్రుల వాల్యూ తెలియని ఎవడు బాగుపడినోడు లేడు. అలా నువ్వు చంపుతావా? నువ్వు ఏ రోజైతే ఆ డైలాగ్ అన్నావో ఆ క్షణాన్ని వాళ్ళు చనిపోయారు కదా నాన్న. మనుషుల పశువులా మీరు? కష్టపడి సంపాదించి నీ ప్రియమైన ప్రేయసి అయిన భార్యకి ఆ 3 కోట్ల ఆస్తి సంపాదించి పెట్టి ఆ రోజు మాతో మాట్లాడు. మీరు ఆ సరౌండింగ్స్ లోకి వెళ్ళారని నాకు తెలిసినా కూడా మేము మా విశ్వరూపం చూద్దరు కానీ మీరు సుమన్ టీవీ మొత్తం కదులుతాం అక్కడికి. మా యాంకర్స్ దగ్గర నుంచి సుమన్ గారి దగ్గర నుంచి మేమంతా ఆ తల్లిదండ్రుల వెనకాల మేమంతా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. చచ్చిపోండి ఎక్కడి నుంచి అసలు బయలుదేరండి. చేడ పురుగులతో మాట్లాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇంకా పైగా. వీటి దగ్గర నుంచి రిస్క్ ఉందేమో మేడం. ఉంది సార్, అందుకని మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నెక్స్ట్ సుమన్ గారితో కూడా మాట్లాడదాం సార్, వీళ్ళది కొంచెం స్పెషల్ కేసు కింద ట్రీట్ చేయమని చెప్పి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త అండి. చెప్పించండి. థ్యాంక్ యూ సార్. మీరు జాగ్రత్త. అదే అదే సార్ మేడం మేము రేపు వస్తాం మీ ఇంటికి, ప్లీజ్ మీరు జాగ్రత్త. జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పెద్దవాళ్ళకి మీరు న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.